ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క లెంట్ మాసంలో మనము చివరి వారంలోనికి వచ్చి ఉంటున్నాము. దీనిని ప్యాషన్ వీక్ అని కూడా అంటాము. ఆదివారం నుంచి అనేక కార్యక్రమాలు జరుగుతవి. ఆదివారం మరి పామ్ సండేగా, మట్టల ఆదివారంగా మనము జరుపుకుంటాము. కాబట్టి ఈ యొక్క వారంలో మరి మన యొక్క థీమ్ ఏంటంటే ప్యాషన్ అండ్ రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క మరి అభిరుచి అండ్ మరియు పునరుద్ధానం రిజరక్షన్ ప్రియులారా. మరి ఇందులో భాగంగా ఈ లెంట్ సీజన్లో మరి లోకి అడుగు పెడుతున్నప్పుడు క్రీస్తు యెరూషలేములోకి విజయవంతమైనటువంటి ప్రవేశము నుండి మరి పునరుద్ధానములో ఆయన అంతిమ విజయం వరకు ఉన్న ప్రయాణాన్ని మనం ఆలోచిస్తాం ప్రియులారా. As we enter this Lenten season, let us reflect on the journey from Christ's triumphant entry into Jerusalem to his ultimate victory in resurrection. మరి ఎన్టీ రైట్ అన్నటువంటి థియాలజియన్ అనొచ్చు, గొప్ప భక్తుడు. ఆయన ఏమన్నాడంటే, the resurrection was not the end of the story, but the beginning of a new creation. పునరుద్ధానము కథ ముగింపు కాదు, కొత్త సృష్టి ప్రారంభము. మరి ఈరోజు మన యొక్క ధ్యానం కొరకు మనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. మత్తయి 21:9. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండినటువంటి వారును. ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం. అండ్ ద క్రౌడ్స్ that went before him and that followed him were shouting, Hosanna to the Son of God. Blessed is he who comes in the name of the Lord. Hosanna in the highest. Praise God. మరి ఈ యొక్క మట్టల ఆదివారము పిల్లలు ఆ దినమందు జరిగినటువంటి కార్యక్రమము, జన సమూహములు యేసు రాకను జరుపుకుంటున్నారు. ఆయనను మెస్సయ్యగా ప్రకటిస్తున్నారు. మరి హోసన్నా అంటే మమ్మల్ని రక్షించు, హోసన్నా మీన్ సేవస్. మరి యేసును దేవుని వాగ్దాన నెరవేర్పుగా మరి గుర్తించటం ప్రియుల. మరి ఇక్కడ చూడండి, అనేక విధములైనటువంటిది. మొట్టమొదటిగా ద జాయ్ఫుల్ యాంటిసిపేషన్, ఆనందకరమైనటువంటి నిరీక్షణ. ఎంతో సంతోషంతో వాళ్ళంతా కూడా హోసన్నా టు ద కింగ్ అన్నట్టుగా మనం చూస్తున్నాము. మరి అంతేకాకుండా ఇక్కడ మరి ఆ విజయము నుండి విషాదము వరకు ఎంతో షౌట్ అన్నటువంటి వారు. హోసన్నా నుండి ఆయనను సిలువ వేయండి అంటమనేటువంటి, చూడండి ఎంతగా మారిపోతున్నారు. ఫ్రమ్ హోసన్నా టు క్రూసిఫై హిమ్. మరి ఇది మానవ చంచలత్వము, మరి దైవిక ఉద్దేశ సంక్లిష్టతను గుర్తు చేస్తుంది పిల్లలారా. ఎ రిమైండర్ ఆఫ్ హ్యూమన్ ఫికిల్నెస్ అండ్ డివైన్ పర్పస్, a complexity. వేగంగా మారుతున్న భావాల నేపథ్యంలో మరి ఇక్కడ నిరీక్షణ యొక్క దుర్బలత్వం చూస్తున్నాం పిల్లలారా. ద ఫ్రెజిలిటీ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ర్యాపిడ్లీ చేంజింగ్ సెంటిమెంట్స్. మరి యేసు బాధ ముగింపు కాదు, ఆయన యొక్క వేదన. మరి కొత్త మరి ఒడంబడిక స్థాపన ప్రియులారా. జీసస్ సఫరింగ్ ఈజ్ నాట్ ద ఎండ్ బట్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ న్యూ కవెనెంట్. ప్రతి కొరడా దెబ్బ, ఆ యొక్క గోరు మరియు శ్వాస ప్రగాఢమైన ప్రేమ నుండి పుట్టింది ప్రియులారా.
every lash, nail, and a breath born out of a profound love. ఆయన యొక్క ప్రేమ నుంచి ప్రేమతో ఆ కార్యములన్నీ కూడా చేస్తున్నాడు. ద రిడెంప్టివ్ పర్పస్ బిహైండ్ హిస్ సాక్రిఫైస్. చాలా గొప్ప ప్రియులారా, దేవుని యొక్క విమోచన, ఆ కార్యము, ఆ ప్రణాళిక, ఉద్దేశం ఉంటున్నది. మరి సిలువ వేదన పునరుద్ధాన ఆ మహిమకు దారితీస్తుంది ప్రియులారా. ద agony of the cross leads to the glory of resurrection. ఇది మరి పునరుద్ధాన హామీ ప్రియులారా. ద రెజరెక్షన్ అష్యూరెన్స్ ఏంటి అంటే సిలువ వేదన పునరుద్ధాన మహిమకు దారితీస్తుంది ప్రియులారా. సఫరింగ్, శ్రమలు, మరి ఆ నిందలు, అవమానాలు, శ్రమలు అవి వస్తున్నప్పుడు వాటి నుంచే మనకు మరి మహిమలోకి వెళ్తాము. వాటి నుంచే ప్రియులారా మనము అత్యంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాము. ఆ కష్టాలు, శ్రమల గుండా యేసు ప్రభువారు ఆ శ్రమల గుండా, ఆ శిలువ మార్గం గుండా వెళ్ళి ఉంటున్నాడు. పాపము మరియు మరణంపై విజయం ప్రియులారా. పరివర్తనాత్మక కథన మార్పు ప్రియులారా. విక్టరీ ఓవర్ సిన్ అండ్ డెత్, ఏ ట్రాన్స్ఫర్మేటివ్ నరేటివ్ షిఫ్ట్ ప్రియులారా. యేసు పునరుద్ధానం విశ్వాసులకు అంతిమ ఆశ ప్రియులారా. దిస్ ఇస్ ద అల్టిమేట్ హోప్ ఫర్ బిలీవర్స్. మరి యేసు ప్రభు తిరిగి లేవటం, ఆ పునరుద్ధానం అనేటటువంటిది మనకు ఒక గొప్ప నిరీక్షణ ప్రియులారా. మరి అంతేకాకుండా మరి దీని ద్వారా పర్సనల్ రిఫ్లెక్షన్ అండ్ అప్లికేషన్, వ్యక్తిగత ప్రతిబింబము మరి అన్వయము, అప్లికేషన్ అన్వయించుకోవటం. లెంట్ సమయంలో ప్రియులారా మరి మీ సొంత హోసన్న క్షణాలను ప్రతిబింబించండి. డ్యూరింగ్ లెంట్ సీజన్, దిస్ ఇస్ ద టైమ్ వి నీడ్ టు రిఫ్లెక్ట్ ఆన్ అవర్ ఓన్ హోసన్నా మూమెంట్స్, జాయ్ఫుల్ మూమెంట్, ట్రయంఫెంట్ మూమెంట్స్, సంతోషించే సమయం, స్తుతించే సమయము. దిస్ ఇస్ ద టైమ్ వి నీడ్ టు ఎగ్జాల్ట్ క్రైస్ట్. మీరు జన సమూహంలా ప్రశ్నించుకుంటున్నారా లేదా సందేహిస్తున్నారా? Are we, do you find yourself questioning or doubting like the crowd? ఇక్కడ గుంపును చూస్తే ప్రియులారా వారు ఏది రీతిగా మరి డౌట్ చేస్తున్నారు. మరి క్రైస్ట్ వాక్డ్ దిస్ పాత్ ఆఫ్ సఫరింగ్ బిఫోర్ యూ. మరి ప్రియులారా మనము ఒంటరిగా లేమని ఆయన యొక్క ప్యాషన్ అది మనకు హామీ ఇస్తుంది ప్రియులారా. మరి ఆ పూర్తి కథను మరి ఆలింగనం చేసుకోవటం, ఎంబ్రేజింగ్ ద ఫుల్ స్టోరీ. క్రీస్తు యొక్క పూర్తి కథలో ఆయన యొక్క బాధ మరియు విజయం కూడా ఉంటున్నాయి ప్రియులారా. యేసు ప్రభు యొక్క జీవితం అంతా కూడా విక్టోరియస్ గా, అంత సక్సెస్ఫుల్ గా, ఆ రీతిగానే కాదు, ఎంతో బాధలు, కష్ట నష్టాలు, కన్నీర్పు, దుఃఖము అవి కూడా ఉంటున్నాయి. ఆకలి, ఆయన కూడా బాధ, కన్నీరు విరచటము, ఇవన్నీ కూడా ప్రియులారా. The full story of Christ includes his suffering and triumph. ప్రోత్సాహం మిమ్మల్ని లోతైనటువంటి విశ్వాసానికి మరి దారి తీస్తుంది ప్రియులారా. మరి we need to remember that the resurrection is a promise of new life and renewal. మరి యొక్క పునరుద్ధానం అనేటటువంటిది కొత్త జీవితము, మరి పునరుద్ధానం యొక్క వాగ్దానం ప్రియులారా. మరి ఈ యొక్క లెంట్ కాలములో ప్రియులారా రక్షణ కోసం హృదయపూర్వక కేకతో మరి మన యొక్క హోసన్నాను ప్రకటిద్దాం ప్రియులారా. మరి మన పాపాలను భరించి తిరిగి లేచిన వ్యక్తి యొక్క శక్తివంతమైనటువంటి నామంలో మనం నమ్మిక ఉంచుదాం. లెట్స్ ట్రస్ట్ ఇన్ ద పవర్ఫుల్ నేమ్ ఆఫ్ ద వన్ హూ బోర్ అవర్ సిన్స్ అండ్ రోజ్ అగైన్. యేసు ప్రభువారే ప్రియులారా తన మీద మన యొక్క పాపాలను భరించి ప్రియులారా శిలువ మీద వేసుకొని ఉంటున్నాడు. ఇక్కడ దావీదు కుమారునికి హోసన్నా అని చెప్పి వారు ఎంతగా మరి ఎలుగెత్తి మరి వారు అంటున్నారు. మరి అంతేకాకుండా ఈ యొక్క హోసన్నాను మరి మనం అర్థం చేసుకోవాలా. అక్కడ వాళ్ళు దావీదు కుమారునికి జయము అని చెప్పి వారు అందరు కూడా హోసన్నా టు ద కింగ్ ఆఫ్ కింగ్, విమోచన మరియు సహాయం కోసం ఆ కేక ప్రియులారా. మరి కాబట్టి ఈ రీతిగా ఆ దినాలలో 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కార్యమును మనం చూసి ఉంటున్నాము. ఏ జనం అయితే ఎంతగా హోసన్నా అని చెప్పి అని ఉంటున్నారో జన సమూహాలలో ఆయనకు ముందు వెలుచున్నటువంటి వారు మరి వెనకొస్తున్నటువంటి వారందరూ కూడా దావీదు కుమారునికి జయము,
ప్రభు పేరట వచ్చు వాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తున్నారంట. సెలబ్రేషన్. దట్ ఈస్ ద దేర్ ఆల్ ఎంతో సంతోషంతో ప్రియులారా. కాబట్టి ఆయన త్యాగము మరియు పునరుద్ధాన ఆశకు మరి మనం ఎంతగా దేవునికి మరి స్తుతి చెల్లించవలసినటువంటి వారు వింటున్నారు. దేవుడి యొక్క వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన తండ్రి, ఈ యొక్క లెంటులో భాగంగా ప్రభువా ఈ యొక్క చివరి వారంలోనికి వచ్చి ఉంటున్నారు. ఈ యొక్క పరిశుద్ధ వారంలోనికి ప్రభువా, ప్యాషన్ వీక్. ఓ గొప్ప నాయన తండ్రి తండ్రి తండ్రి, ఈ యొక్క మట్టల ఆదివారంగా ప్రభు పరిగణిస్తారు. మట్టలతోటి ప్రభు మరి దేవాలయాలకు వెళ్తారు. మరి దావీదు కుమారునికి జయము అని చెప్పి ప్రభు స్తుతిస్తారు. మరి ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైనటువంటి స్థలములలో జయము అని చెప్పి, ఓ గొప్ప నాయన తండ్రి, మీరు అజేయుడైనటువంటి వారు ప్రభు. ఓ గొప్ప నాయన తండ్రి యొక్క మరి ఈరోజు తండ్రి వాక్యం ద్వారా ప్రభు అదే వారు ప్రభు ఏ రీతిగా తండ్రి జయం అంటున్నారు, స్తుతిస్తున్నారు. వాళ్ళే ప్రియుల మరి తండ్రి ఎలాగూ ప్రభు అయ్యో సిలువ వేయండి అని చెప్పి మరి అనటం మొదలెచ్చి ఉంటున్నారు ప్రభు. గొప్ప నాయన తండ్రి, క్రీస్తు కొరకు వందనాలు ప్రభు. ప్రేమగల నాయన తండ్రి తండ్రి తండ్రి, ఎంత త్యాగము, ఎంతగా నా కోసం మా కోసం ప్రభు శిలువ మీద బలియాగమై ఉంటున్నాడు. శిలువను మోసి ఉంటున్నాడు ప్రభు. శిలువ శ్రమలను అనుభవించి ఉంటున్నారు ప్రభు. ఓ గొప్ప నాయన తండ్రి, మాకు పడవలసినటువంటి ఆ యొక్క శిక్ష ప్రభు తను తన మీద వేసుకొని ఉంటున్నాడు ప్రభు. ప్రేమగల నాయన వందనాలు, స్తోత్రం ప్రభు. మేము తండ్రి తండ్రి మరి ప్రభు యేసును అంగీకరించి ప్రభు యేసు కొరకు జీవించగలిగినట్లు సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. ప్రేమగల నాయన గొప్ప తండ్రి తండ్రి, మీ యొక్క ఆ యొక్క గ్రహింపును అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించేటటువంటి వారముగా, క్రీస్తుని హెచ్చించేటటువంటి వారముగా, క్రీస్తుని ఘనపరిచేటటువంటి వారుగా ఉండగలిగినట్లు సహాయం చేయండి. మేము ఆ యొక్క గుంపు ప్రభు ఎవరైతే తండ్రి సిలువ వేయమని అంటున్నారో ప్రభు, ఎంత అనుమానాలతో ఉంటున్నారో అటువంటి గుంపులో ఉండకుండా ప్రభు స్తుతించేటటువంటి ఆ యొక్క గుంపులోకి రాగలిగినట్లు సహాయం చేయండి ప్రభు. మీకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. మరి యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే దీన్ని ఇతరులకు కూడా మరి అందించవలసిందిగా కోరుతున్నాము. మరి మా యొక్క మరి మీ యొక్క ప్రార్థన అవసరతలో ఉన్నట్లయితే ఈ యొక్క నంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. మా యొక్క పరిచర్యలు అనేకమైనటువంటి పరిచర్యలు ఉంటున్నవి. గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా మరి గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారిని ఉత్తేజపరచడానికి, మరి ఆత్మీయంగా బలపరచడానికి మరి ఈ లైబ్రరీ ఉంటున్నది. దాంట్లో సభ్యులుగా జాయిన్ అవ్వాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. ఆ లింక్ను పంపిస్తాం. వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నది, దాంట్లో మీరు చేరవచ్చు. అలాగే మ్యాట్రిమోనీ సర్వీస్ కూడా ఉంటున్నది ప్రియులారా. మీ యొక్క గృహాల్లో మరి వివాహాలకు వచ్చినటువంటి వారు ఉంటే అటువంటి ప్రొఫైల్స్ మాకు పంపిస్తారు. సూటబుల్ మ్యాచెస్ అవి చూసి ఆ ప్రొఫైల్స్ పంపించడం జరుగుతుంది. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే, బ్లెస్సెడ్ సండే. గాడ్ బ్లెస్ యు ఆల్.